మా ఇద్దరు వర్క్ ఓకే. అండ్ ఇందాకే నితిన్ నేను శిరీష్ గారు అనుకున్నాము 4th వరకు వెయిట్ చేయాలా, 3rd రోజే చూపిస్తే సినిమా అయిపోద్దని. 3rd రోజే చాలా సెంటర్లలో ప్రీమియర్ షోస్ వేయబోతున్నాం. ఏవే అనౌన్స్మెంట్స్ కావాలనుకున్నారో ప్రతి ఒక్కటి వచ్చేసింది. బట్ శ్రీరామ్ గారు మాట్లాడే కంటే ముందు ఒక గ్రూప్ పిక్చర్ అండి. సో రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. అందరికీ నమస్కారం అండి. దీన్ని మీరు ప్రీ రిలీజ్ అనుకున్నా, ట్రైలర్ రిలీజ్ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, నితిన్ ఫ్యాన్స్కి అందరికీ, ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి, వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను టాప్ నుంచి మొదలెడతానండి. యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం, కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో, ఈ 3 సినిమాలలో ఎప్పుడు నేను రాజు గారి గురించి కానీ, శిరీష్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజుగారు చెప్పిన మాటలు అవి నిజం. ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పకపోయినా రాజుగారు, శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, హర్షిత కానీ, హర్షిత్ కానీ, ఆశీష్ కానీ, మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది నాకు రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు అంటే ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో. సో నేను July 4th తర్వాత నేను అది మాట్లాడతాను. కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయనే శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా, ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు తీస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు రాజుగారు. అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు. దెన్ నితిన్ బ్రో, నేను నితిన్ డార్లింగ్ అంటాను, డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడో నేను పని చేయలేకపోయాను, బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పొచ్చు, టైమింగ్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు. మీకు అందరికీ తెలుసు చిన్న ఇంజురీ కూడా అయింది, అది ఇంకా రికవరింగ్లో ఉంది. మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తుంది. ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు, నితిన్ డార్లింగ్ని. డెఫినెట్గా నేను ఫ్యాన్స్కి డెఫినెట్గా మీరు యూ విల్ ఎంజాయ్ హిమ్ అండ్ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఏం మాట్లాడాడు, 4th తర్వాత మాట్లాడతాను. నేను కూడా ఇప్పుడు అందరికీ థ్యాంక్సే చెప్తున్నాను, 4th తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నాకు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కష్టపడి చేసాము ఈ సినిమాని. కానీ లొకేషన్లో నా పాప, నా వైఫ్ ఇద్దరు ఉండే ఒక అవకాశం దొరికింది నాకు. ఎక్కడున్నా కానీ అలా చూస్తే ఒక చిన్న ధైర్యం వచ్చేది. సో నేను చాలామంది డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తారు అది ఇది అనుకునేవాడిని, కానీ అలా వర్క్ చేయడం వల్ల వచ్చే ధైర్యం ఏంటో నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది. సో థ్యాంక్స్ టు మై వైఫ్ గాయత్రి అండ్ మై డాటర్ దీత్య. సో తను క్యారెక్టర్ కూడా వేసింది ఇందులో. ఈరోజు మా అక్కగారు సపరేట్గా ఈ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు, మా బావగారు, మా అక్కగారు. సో మా అక్కకి, మా బావగారికి అందరికీ థ్యాంక్స్. సో కమింగ్ టు ద ఆర్టిస్ట్ లయ గారు, ఫ్రమ్ ద టాప్. లయ గారు ఆవిడ చెప్పారు 10 years అని, నిజంగా కూడా ఆవిడ 2 years సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు. సో నేను ఏంటంటే థ్యాంక్స్తో పాటు ఐ వాంట్ టు టెల్ సారీ టు అవర్ ఫ్యామిలీ, వాళ్ళ కిడ్స్కి, వాళ్ళ శ్రీ గారికి, అందరికీ. షీఈస్ బీన్ లాక్డ్ ఫర్ 2 years హియర్. షీ డిడ్ ఎవ్రీథింగ్ అండి. ఆవిడ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో
ఒక క్యారెక్టర్ కోసం ఏం చేయగలగాలో చేశారు ఆవిడ. రేపు ప్రొద్దున మీరు గ్యారంటీగా స్క్రీన్ మీద కొత్త లయ గారిని చూస్తారు. ఎందుకంటే ముందు లయ గారు వేరు, మనకి ఈ సినిమాలో లయ గారు వేరు. అండ్ వర్ష ఏంటంటే ఒక డాటర్ లాగా, దిత్యాన్ని ఎలా చూస్తానో నేను వర్షను అలానే చూస్తాను. సో వెరీ వెరీ డెడికేటెడ్. తను ఈ సినిమా కొరకు స్పెషల్గా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో అందరికీ యాక్షన్ ఉందండి, హీరో గారితో పాటు అందరూ యాక్షన్ చేశారు ఈ సినిమాలో. సో షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వర్ష, అండ్ థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ. అండ్ సప్తమి కూడా షీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, వెరీ కమాండబుల్ జాబ్, హార్డ్ వర్కింగ్ జాబ్. సో తను కూడా చాలా, అందరు ఈ సినిమా కోసం ఏదో ఒకటి కొత్తది నేర్చుకున్నారండి. నితిన్ గారు ఆర్చరీ నేర్చుకున్నారు, సప్తమి గారు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, లయ గారు చెప్పులు లేకుండా ఎలా వాక్ చేయాలో నేర్చుకున్నారు, వర్ష కిక్ బాక్సింగ్ నేర్చుకుంది, గుత్తి అని ఒక క్యారెక్టర్ ఉందండి, ఆవిడ చుట్ట తాగడం బస్సు నడపడం ఎలా నేర్చుకుంది. ఆవిడకి చుట్ట తాగడం ప్రాక్టీస్ కోసం నేను 100 చుట్టాలు ఇచ్చాను, 100 చుట్టాలు లాగింది ఆవిడ. ఓ బస్సు హైర్ చేసుకొని బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. సో థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ ఆల్ యువర్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నితిన్ గారు చెప్పినట్టుగా అక్కడ ఒక ఫ్యామిలీ ఉందండి, దే ఆర్ ద రియల్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఎమోషన్ వాళ్ళ మీద రన్ అవుతుంది. రాజా గారు, భాను గారు, అక్షర, తనుజ గారు అండ్ మురళి గారు, ఎవ్రీబడి, మోక్షు, సో ఎవ్రీబడి నాతో అందరికంటే నా వంశీ అండ్ రోహిత్, ఎవ్రీబడి నాతో పాటు నా తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ఆ ఫ్యామిలీ మాత్రమే. సో థ్యాంక్స్ అండి. వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టారు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎగ్గొట్టారు, ఎవ్రీడే లైక్ శాంతి గారు, ఎవ్రీబడి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. సో ఈ సినిమా రాజు గారు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్కి మెయిన్ కారణం ఏంటంటే టెక్నీషియన్స్ అండి. ఈ సినిమాకు కుదిరిన టెక్నీషియన్స్, ముఖ్యంగా కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్గా సేదు గారని, ద మ్యాన్ హూ షాట్ దంగల్ అండ్ తారే జమీన్ పర్, ఆయన స్టార్ట్ చేశాడు ఈ సినిమాని. కొన్ని కారణాల వల్ల ఆయన కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాత సమీర్ గారు వచ్చారు, దాన్ని అలానే సమీర్ గారు కంటిన్యూ చేశారు. సమీర్ గారి తర్వాత ఆయన ఒక కారణం మీద బయటికి వెళ్ళాల్సి వస్తే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి వెళ్ళారు. అప్పుడు ఎవరు వస్తారని అనుకుంటే గుహన్ గారు వచ్చారు. గుహన్ గారే దగ్గర ఉండి, అంటే గుహన్ గారు చేసింది అంటే ఒక కెమెరామెన్ కంటే ఎక్కువ అండి. ఎందుకంటే ఇద్దరి వర్క్ని మ్యాచ్ చేస్తూ ఒక థర్డ్ డిఓపిగా కనిపించకుండా దాన్ని బ్యాలెన్స్ చేశారు. ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా దగ్గరుండి, డిఐ దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళి 3 days అయింది, ల్యాబ్లోనే పడుకుంటున్నారు ఆయన. గుహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డైరెక్టర్ అండి, అందుకొరకే యూ విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్స్ టు ఎ నెక్స్ట్ లెవెల్. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డైరెక్టర్ శేఖర్, అడవులలో పడి తిరిగి కాళ్ళు చేతులు అన్నీ పగలగొట్టుకున్నామండి. ఈయనకు ఒక స్ట్రాంగ్ టీం ఉంది. బాలు అని ఒక మనిషి ఉంటాడు నాలానే లావుగా, చూడ్డానికి లావుగా ఉంటాడు కానీ చాలా వర్క్ చేస్తాడండి. ఈయన టీం, ఈయన బాయ్స్ అందరూ